నమస్తే. షాఫ్ట్ మీడియా ఫిలిం డైరెక్షన్ ఫిలిం మేకింగ్ కోర్స్కి స్వాగతం. నేను మీ చిలకమర్రి నటరాజ్. ఈరోజు ఈ మాడ్యూల్లో మనం ఫిల్మ్ మేకర్ అంటే ఎవరు, డైరెక్టర్ అంటే ఏంటి, తెలుగులో దర్శకుడు అంటే ఏంటి, అట్లాగే దర్శకుడిని కెప్టెన్ ఆఫ్ ది షిప్ అనే ఎందుకు అంటాము, డైరెక్టర్ రోల్స్ ఏంటి, వీటి గురించి ఈరోజు మనం మాట్లాడుకోవడానికి ట్రై చేద్దాం. ముందుగా అసలు డైరెక్టర్ అంటే ఎవరు, ఫిల్మ్ మేకర్ అంటే ఎవరు, ఇద్దరు ఒకటేనా, దీని గురించి మనం మాట్లాడుకుందాం. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మనకి ఫిల్మ్ మేకర్ని డైరెక్టర్ అంటారు, డైరెక్టర్ని ఫిల్మ్ మేకర్ అంటారు. కొన్ని చోట్ల మాత్రం ప్రొడ్యూసర్ని ఫిల్మ్ మేకర్ అని పిలుచుకుంటూ ఉంటారు. బట్ ప్రొడ్యూసర్ అనేవాడు కేవలం పెట్టుబడి పెడతాడు, దాని మీద వచ్చే డబ్బులు తీసుకుంటాడు. బట్ సినిమా నిర్మించేది మాత్రం ఒక దర్శకుడే. అందుకే డైరెక్టర్ ఈజ్ ది ఫిల్మ్ మేకర్, ఫిల్మ్ ఈజ్ ది పర్సనల్ స్టేట్మెంట్ ఆఫ్ ది డైరెక్టర్ అంటూ ఉంటాం. అంటే ఒక దర్శకుడి యొక్క ఆలోచన పరిధిని బట్టి, ఆలోచన విధానాన్ని బట్టి అతను తీసే సినిమాలు ఉంటాయి. సో అందుకనే దర్శకుడిని మనం ఫిల్మ్ మేకర్ అని వరల్డ్ వైడ్గా అంటూ ఉంటాం. అట్లాగే దర్శకుడు అనే పదం వాడతాం. అంటే దర్శకుడు అంటే చూసేవాడు లేదా చూపించేవాడు అని అర్థం. చూసేవాడు అంటే ఏం చూడాలి, చూపించడం అంటే ఏం చూపించాలి. ఒక సినిమాని అందరికంటే ముందు చూసేది దర్శకుడు. ఎక్కడ చూస్తాడు? తన మేధస్సులో చూస్తాడు, తన మనస్సుతో చూస్తాడు. ఒక సినిమాని తన ప్రేక్షకుడికి ఏం చూపించాలనుకుంటున్నాడో, ఎలా చూపించాలనుకుంటున్నాడో తను ముందే చూసేస్తాడు. తన మనస్సుతో చూసి తను అనుకున్న దాన్ని ప్రేక్షకుడికి యాజ్ ఇట్ ఈజ్గా చూపించడానికి ప్రయత్నం చేస్తాడు. అక్కడ చేసే ప్రాసెస్లో ఒకటి రెండు చిన్న చిన్న మార్పులు జరిగినా ఫైనల్గా తనేదనుకుంటున్నాడో అది మాత్రమే చూపించడానికి ట్రై చేస్తాడు. అందుకనే దర్శకుడు అంటున్నాం, అంటే చూసేవాడు లేదా చూపించేవాడు. ఇంగ్లీష్లో మనం డైరెక్టర్ అనే పదం వాడుతున్నాం. డైరెక్టర్ అంటే హూ డైరెక్ట్స్, అంటే డైరెక్షన్ బోర్డ్స్ అంటాం. అంటే ఇలా వెళ్ళండి, ఇలా యూటర్న్ తీసుకోండి, ఇలాంటి బోర్డ్స్ అన్నింటినీ మనం డైరెక్షన్ బోర్డ్స్ అంటాం. అంటే ఏది ఎలా చేయాలో మార్గనిర్దేశనం చేసేవాడిని మనం డైరెక్టర్ అంటాం. అంటే ఒక దర్శకుడు తన క్రూ, తన యాక్టర్స్, తన టెక్నీషియన్స్ వీళ్ళందరినీ ఎవరెవరు ఏ పని చేయాలి, ఎలా చేయాలి, ఎందుకు చేయాలో డైరెక్ట్ చేస్తూ, అంటే మార్గనిర్దేశనం చేయిస్తూ వాళ్ళతో తనకు కావలసిన విధంగా పని చేయించుకుంటాడు. మనకి సినిమా నిర్మాణంలో ఒక 24 క్రాఫ్ట్స్ అంటూ ఉంటాము. ఇప్పుడు విజువల్ ఎఫెక్ట్స్ యాడ్ అయితే 25 క్రాఫ్ట్స్ ఉన్నాయి. ఈ 25 క్రాఫ్ట్స్ని, ప్రతి క్రాఫ్ట్ని ఏ పని చేయాలి, ఎందుకు చేయాలి, ఎలా చేయాలో తెలుసుకొని వాటితో ఆయా పనులు చేయించుకుంటాడు. కాబట్టి డైరెక్ట్ చేస్తూ వర్క్ చేయించుకుంటాడు కాబట్టి అతన్ని డైరెక్టర్ అంటున్నాము. సో సినిమా నిర్మాణంలో దర్శకుడి రోల్ చాలా ఇంపార్టెంట్. అతన్ని కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటున్నాం. అంటే కెప్టెన్ ఆఫ్ ది షిప్ అని ఎందుకు అనాలి? పైలట్ ఆఫ్ ది ఫ్లైట్ అనో, డ్రైవర్ ఆఫ్ ది డైరెక్టర్ని కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటున్నాం. ఎందుకు కెప్టెన్ ఆఫ్ ది షిప్ అనాలి? పైలట్ ఆఫ్ ది ఫ్లైట్ అనో, లేకపోతే డ్రైవర్ ఆఫ్ ది ఇంజన్ అనో, డ్రైవర్ ఆఫ్ ది బస్ అనో, ఒక క్యాబ్ డ్రైవర్ అనో అనొచ్చు కదా. వై వీఆర్ కాలింగ్ యాజ్ కెప్టెన్ ఆఫ్ ది షిప్? జనరల్గా ఏ ట్రాన్స్పోర్ట్ మోడ్ అయినా కానీ ఎక్సెప్ట్ ది షిప్, మిగతావన్నీ వేరే వాళ్ళ కంట్రోల్లో ఉంటాయి. ఉదాహరణకి ఫ్లైట్ తీసుకుందాం అనుకోండి. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన దగ్గర నుండి టేక్ ఆఫ్ అయ్యేంత వరకు ఎయిర్పోర్ట్ కంట్రోల్లో ఉంటుంది. ఎయిర్పోర్ట్ మేనేజర్ లేదా ఎయిర్పోర్ట్ ఎవరైతే చీఫ్ టెక్నీషియన్ ఉన్నారో వాళ్ళ దాన్ని బట్టి టేక్ ఆఫ్ చెయ్యాలా వద్దా, ఏ రన్వే నుంచి టేక్ ఆఫ్ చేయాలి, ఇవన్నీ వాళ్ళు డిసైడ్ చేస్తారు. వన్స్ ఫ్లై స్టార్ట్ అయిన తర్వాత టోటల్గా ఫ్లైటు ఏటీసీ, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ చేతిలోకి వెళ్ళిపోతుంది. ప్రతి ఎయిర్పోర్టు దానికి సంబంధించిన పరిధిలో ఉండే ఏటీసీ పరిధిలో ఉంటుంది. సో ఫ్లైట్ ఒకసారి గాల్లోకి ఎగరగానే ఏ ఏటీసీ పరిధిలో ఆ ఫ్లైట్ ఎగురుతుందో, ఫ్లై చేస్తుందో ఆ ఏటీసీ పరిధిలోకి ఈ ఫ్లైట్ వెళ్ళిపోతుంది. వాళ్ళు ప్రతి క్షణం ఏ హైట్లో ఎగరాలి, ఏ స్పీడ్తో వెళ్ళాలి, ఏ యాంగిల్లో వెళ్ళాలి వాళ్ళు గైడ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ గైడెన్స్లో ఫ్లైట్ వెళ్తూ ఉంటుంది. ఒకసారి గైడెన్స్లో నుంచి బయటికి వెళ్తే ఫ్లైట్కి ఏం జరుగుతుంది అనేది మన ముఖ్యమంత్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం గురించి మనకు తెలుసు. వాళ్ళు ఏటీసీ కంట్రోల్లో నుంచి బయటికి వెళ్ళారు. బయటికి వెళ్ళడం వల్ల చాపర్ ఎక్కడుందో వాళ్ళకే తెలియకుండా పోయిన పరిస్థితి ఏర్పడింది. కొండల మధ్యలో, పర్టికులర్గా క్యుములోనింబస్ మేఘాల మధ్యలో వాళ్ళు ఎక్కడున్నారో ఈ ఏటీసీ కంట్రోల్లో నుంచి బయటికి వెళ్ళిపోవడం వల్ల వాళ్ళకి తెలియలేదు, ఏటీసీకి తెలియలేదు. అందువల్ల ప్రమాదం సంభవించింది.
సో ఒక ఒక ఫ్లైట్ కానీ, ఒక చాపర్ కానీ, ఎనీ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ ఆ ఏటీసీ కంట్రోల్లో నుంచి బయటికి వెళ్ళిపోతే చాలా ప్రమాదం జరుగుతుందనేది మనం చూసాము. సో వాళ్ళు ప్రతి క్షణం, ప్రతి సెకండు ఈ ఏటీసీ కంట్రోల్లో ఉంటారు. అట్లాగే ట్రైన్ తీసుకుందాం. ట్రైను వన్స్ స్టేషన్లో నుంచి బయటికి వెళ్ళేంత వరకు స్టేషన్ మాస్టర్ కంట్రోల్లో ఉంటుంది. ఆ స్టేషన్ మాస్టరు అది వెళ్ళాలా వద్దా అనేది సిగ్నల్ ద్వారా చెప్తాడు. సిగ్నల్ ఇచ్చినప్పుడు గార్డు ఆ జెండా ఊపుతాడు. ఆ జెండా ఊపినప్పుడు ట్రైన్ బయలుదేరుతుంది. వన్స్ స్టేషన్ నుంచి బయలుదేరిన తర్వాత రైల్వే ట్రాక్లో నుంచి వెళ్ళే ప్రాసెస్లో మధ్యలో సిగ్నల్స్ ఉంటాయి. ఎక్కడైనా రెడ్ లైట్ పడింది అనుకోండి, అక్కడ ట్రైన్ ఆగిపోతుంది. ఎందుకు ఆగిపోతుంది అంటే ఆ ట్రైన్ ముందుకెళ్లకుండా ముందు స్టేషన్లో కానీ, ముందు ఉన్న ప్లేస్లో కానీ సంథింగ్ అబ్స్టకిల్ ఉందని అర్థం. సో అందుకని ఏం చేస్తాము, ఒక రెడ్ లైట్ వాళ్ళకి వేస్తే అక్కడ ఆగిపోతారు. సో ఆ డ్రైవర్ ముందు చూస్తూ వెళ్తూ ఉంటాడు. వెళ్ళే ప్రాసెస్లో మధ్యలో మనం అబ్జర్వ్ చేస్తే ట్రైను ట్రాక్ పక్కనే కొన్ని పోల్స్ ఉంటాయి. తర్వాత కొన్ని సిమెంట్తో కట్టిన చిన్న చిన్న దిమ్మలు ఉంటాయి. వాటి మీద యారో మార్కులు ఉంటాయి. తర్వాత నెంబర్స్ వేసి ఉంటాయి. యారో మార్కు పైకి ఉండి కొన్ని నెంబర్స్ ఉంటాయి, యారో మార్కు కిందికి ఉండి కొన్ని నెంబర్స్ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే కంట్రోల్ ఆఫ్ ది స్పీడ్, ఆ ట్రైన్ తాలూకు స్పీడ్ని కంట్రోల్ చేసే ప్రాసెస్ వీటిల్లో ఉంటాయి. ఎక్కడైనా స్టేషన్లోకి వెళ్ళాలంటే ముందు అవుటర్ సిగ్నల్ అంటాము. అది రెడ్ లైట్ ఉంటే అక్కడ బయట ఆపేస్తాడు ఆ ఇంజన్ డ్రైవర్. ఆపేసి వెన్ ఆ రెడ్ సిగ్నల్ కాస్త మారి గ్రీన్ సిగ్నల్ అయిందో అప్పుడు స్టేషన్లోకి ఎంటర్ అవుతాడు. స్టేషన్లోకి ఎంటర్ అయిన తర్వాత ఎక్కడ ఆగాలో వెళ్తూ ఉంటాడు. ఎక్కడైతే రెడ్ సిగ్నల్ పడిందో అక్కడ ఆగిపోతాడు. సో స్టేషన్లో ఉన్నంతసేపు స్టేషన్ మాస్టర్ కంట్రోల్కి వెళ్ళింది. మళ్ళీ బయలుదేరే ముందు గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే బయలుదేరుతుంది. సో ఎక్కడైనా సరే ట్రైన్ ముందుకు వెళ్ళాలంటే గ్రీన్ సిగ్నల్ ఉండాలి, ఆగిపోవాలంటే రెడ్ సిగ్నల్ ఉంది. సో వేరే వాళ్ళ కంట్రోల్లో ట్రైన్ వెళ్తుంది. అట్లాగే బస్సులు కూడా, మనం ట్రాఫిక్ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ రెడ్ లైట్ ఆగింది అనుకోండి, బస్సు ఆగిపోవాలి. సో బస్ స్టాండ్లోకి ఎంటర్ కావాలంటే ఆ బస్ స్టాండ్ ఎక్కడ ప్లాట్ఫామ్ ఖాళీ ఉందో చూసుకొని దాన్ని బట్టి తను డెసిషన్ తీసుకుంటూ వెళ్తాడు. బట్ వెన్ ఒక షిప్ దగ్గరికి వచ్చేసరికి వన్స్ ఒక పోర్ట్ నుంచి షిప్ బయలుదేరిన తర్వాత నెక్స్ట్ పోర్ట్ చేరేంత వరకు కూడా టోటల్గా షిప్ కెప్టెన్ కంట్రోల్లో ఉంటుంది. ఎన్ని నాటికల్ మైళ్ళ స్పీడ్లతో వెళ్ళాలి, ఏ యాంగిల్లో వెళ్ళాలి, ఇవన్నీ డైరెక్ట్ చేసే డెసిషను కెప్టెన్ తీసుకుంటాడు. సో అతను చెక్ చేసుకొని తను కంపాస్ పెట్టుకొని ఓకే ఇన్ని నాటికల్ మైళ్ళ స్పీడ్తో ఇంత ట్రావెల్ చేస్తే ఈ ప్లేస్ని మనం చేరుతాము అని డెసిషన్ తీసుకొని తను వెళ్తూ ఉంటాడు. కొన్నిసార్లు తుఫాన్లలో చిక్కుకుంటుంది ఓడలు లేదా పడవలు. చిక్కుకున్నప్పుడు దాన్ని ఎక్కడ లంగర్ వేయాలి, ఎక్కడి వైపు మళ్ళించాలి, దాంట్లో నుంచి బయటికి రావాలంటే ఎటు జర్నీ చేస్తే దాంట్లో నుంచి బయటికి వెళ్తాము అనే డెసిషన్ కూడా కెప్టెనే తీసుకుంటాడు. అట్లాగే జెట్టిసన్ అనే పదం వాడుతుంటాం. అంటే ఓడలో ఈ తుఫాన్ లాంటి వాటిలలో చిక్కుకున్నప్పుడు ఓడను బరువు తగ్గించడం కోసం ఓడలో ఉండే వస్తువుల నుంచి కొన్నిటిని సముద్రంలోకి విసిరేస్తారు. ఏ వస్తువును ఉంచాలి, ఏ వస్తువును విసిరేయాలనే డెసిషన్ తీసుకునే అధికారం కూడా కెప్టెన్కి ఉంటుంది. అందుకనే మనం డైరెక్టర్ని కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటుంటాం. సో పైలట్ ఆఫ్ ది ఫ్లైట్ అనో లేకపోతే డ్రైవర్ ఆఫ్ ది ఇంజిన్ అనో కాకుండా కేవలం కెప్టెన్ ఆఫ్ ది షిప్ అనడానికి కారణం ఏంటంటే ఒక సినిమా నిర్మాణానికి సంబంధించి ఏం చెయ్యాలన్న ఫైనల్ డెసిషన్ తీసుకునే అధికారం డైరెక్టర్కి ఉంటుంది కాబట్టి అతన్ని మనం కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటాము. సో అందుకని రోల్ ఆఫ్ ది డైరెక్టర్ చాలా విస్తృతమైంది. ఒక డైరెక్టర్గా సెలక్షన్ ఆఫ్ ది స్క్రిప్ట్ నుండి ఫైనల్ ప్రజెంటేషన్, అంటే ఇప్పుడు డైరెక్టర్ తాలూకు ఇవి చాలా పెరిగిపోయాయి. ఒకప్పుడు కేవలం ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత ప్రొడ్యూసర్ చేతిలో పెట్టేస్తే సరిపోతుంది. కానీ ఇప్పుడు అలా కాకుండా ఒక డైరెక్టర్ అనేవాడి పరిధి చాలా పెరిగి ఇన్క్లూడింగ్ బిజినెస్, తర్వాత ప్రమోషన్స్, వీటిల్లో కూడా డైరెక్టర్ తాలూకు పాత్ర పెరిగి చాలా హ్యూజ్ క్యారెక్టరైజేషన్ డైరెక్టర్దిగా మారింది. అందులో మనం డైరెక్టర్ తాలూకు స్టేజెస్, ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క రకంగా డైరెక్టర్ వర్క్ చేసుకుంటూ పోతాడు. సో మనకి ఫిలిం మేకింగ్లో ఉండే స్టేజెస్లో ప్రతి స్టేజ్లో డైరెక్టర్ ఏ స్టేజ్లో ఏమేమి వర్క్స్ చేయాలి, వాళ్ళతో ఏం వర్క్ చేయించుకోవాలి, ఒక స్క్రిప్ట్ సెలెక్షన్ ఎలా చేసుకోవాలి, సెలెక్ట్ చేసుకున్న స్క్రిప్ట్ని ఎలా ఎనలైజ్ చేసుకోవాలి, చేసుకున్న ఆ ఎనాలిసిస్ని బట్టి తను విజువలైజ్ చేసే ప్రాసెస్లో ఏమేమి ఇన్పుట్స్ యాడ్ చేసుకోవాలి, ఒక్కొక్క ఇన్పుట్ యాడ్ చేసుకునే టైంలో వచ్చే క్రాఫ్ట్స్ ఏంటి, ఆ క్రాఫ్ట్స్లో ఎట్లా వర్క్ చేసుకోవాలి, ఇట్లా ఒక్కొక్క సంబంధించిన క్రాఫ్ట్కి సంబంధించిన లేదా వర్క్కి సంబంధించిన మాడ్యూల్స్లో ఒక్కొక్క దాంట్లో మనం విడివిడిగా మనం మాట్లాడుకుంటూ వెళ్తాం. సో ఒక డైరెక్టర్ అనేవాడు రైట్ ఫ్రమ్ ది సెలెక్షన్ ఆఫ్ ది స్క్రిప్ట్ నుండి
ఫైనల్ కాపీ వచ్చేసి ప్రమోషన్ చేస్తూ థియేటర్లో ఒక సినిమాని రిలీజ్ చేసేంత వరకు కూడా డిఫరెంట్ స్టేజ్లో డిఫరెంట్ వాటిగా వర్క్ చేస్తూ వెళ్తాడు. అయితే ఈ డైరెక్టర్ని మనము ఒక ఫ్యామిలీ హెడ్ లాగా, అంటే ఒక తండ్రిలాగా పోలుస్తాం. అంటే ఇంట్లో ఉండే వాళ్ళందరికీ కావాల్సిన వాటిని అప్పచెప్పడమే కాకుండా, వాళ్ళకి కావాల్సిన ఇన్పుట్స్ని ఇవ్వడమే కాకుండా, ఎవరు ఏమేం పనులు చేయాలో డెసిషన్ తీసుకుని అది కూడా తండ్రి చేస్తుంటాడు. పిల్లల చదువుకి ఏం కావాలి, తర్వాత ఇంటికి కావాల్సిన వస్తువులు ఏంటి, ఏవి కొనాలి, ఏవి కొనకూడదు, ఏవి ఎలా వాడాలి, ఇట్లా ప్రతి డెసిషన్ తీసుకునేది తండ్రి చేస్తుంటాడు. అట్లాగే ఒక డైరెక్టర్ కూడా ఆ సినిమాకు సంబంధించిన ప్రతి స్టేజ్లో ఏమేం పనులు ఉంటాయి, వాటిని ఎవరితో ఎలా చేయించుకోవాలి, అవి చేసే ప్రాసెస్లో ఎవరెవరు ఏమేం వర్క్ చేస్తే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది, కావలసిన అంటే క్రూని సెలెక్ట్ చేసుకునే ప్రాసెస్ కానీ, యాక్టర్స్ని సెలెక్ట్ చేసుకునే ప్రాసెస్ కానీ, టెక్నీషియన్ సెలెక్ట్ చేసుకునే ప్రాసెస్ కానీ, ఒక దాన్ని డెసిషన్ తీసుకునే ప్రాసెస్ కానీ ఒక డైరెక్టర్గా తను డెసిషన్ తీసుకుంటాడు. కాబట్టి డైరెక్టర్ని మనం హ్యూజ్ రోల్తో మనం పోలుస్తుంటాము. ఆ ప్రాసెస్లో డైరెక్టర్ తను ఏం చేయాలనేది డెసిషన్ తీసుకోవడానికి ట్రై చేస్తుంటాడు. వాటన్నిటి గురించి ఒక్కొక్క మాడ్యూల్లో మనం డైరెక్టర్ ఏమేం చేస్తుంటాడు, ఎలా చేస్తుంటాడు, వీటన్నిటిని మనం డెసిషన్ తీసుకోవడానికి ఒక్కొక్క మాడ్యూల్లో నేర్చుకోవడానికి ట్రై చేస్తాము. ఆల్మోస్ట్ 24 క్రాఫ్ట్స్లో ఉండే వర్క్స్ ఏంటి, వాటిని ఎట్లా మనం వర్క్ చేయాలి, ఇవన్నిటిని మనం ఒక్కొక్క స్టేజ్లో మనం వర్క్ చేస్తూ వెళ్ళే ప్రాసెస్లో ప్రతి మాడ్యూల్లో మనం ఏ స్టేజ్లో